ఈ చెట్టు గురించి మనకు తెలుసు కదా అన్న. దీనికి ఎన్ని సంవత్సరాలు అన్న? ఇది కూడా నాటు చెట్టే. ఇగో కూర అరటికాయలు ఇవే ఫ్లవర్. దీంతో వచ్చి కర్రీ చేస్తారు, భలే ఉంటుందంట. ఇక్కడ అన్ని గెల్లలు వేస్తున్నాయి, ఇప్పుడే కాయలు అయితే గెల్లలు వేస్తూ ఉన్నాయి. తీయగా ఉంది ఫ్రెండ్స్, చిన్న దీపు కదా, బాగా బండింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ ఆఫ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం మామూలుగా ప్రతి సంవత్సరం పనసకాయలకి వెళ్తాం, అక్కడికే ఇప్పుడు కూడా పోతా ఉన్నాం. బాగా పట్టుందండి ఈసారి కాపు. కాపు ఎక్కువైతే అవి కాయలు చిన్నగా ఉంటాయి, కాపు తక్కువైతే కాయలు పెద్దగా ఉంటాయి. చూడాలి ఇప్పుడు పోయి ఎట్టున్నాయో. కాకపోతే ఆడకాయ ఎందుకు పోయి తీసుకుంటామంటే ఆ టేస్ట్ మాకు తెలుసు కాబట్టి తీసుకుంటాం. బయట ఎక్కడ కొన్నా కొన్ని సప్పంగా ఉంటాయి, కొన్ని పిండిగా ఉంటాయి, కానీ అది మాత్రం రుచి మధురంగా ఉంటుంది. అందుకని ఆడికి వెళ్తున్నాం. ఆ టేస్ట్ గురించి పక్కన పెడితే ఈ లొకేషన్లో, ఈ ఊరికి పోయే దారిలో లొకేషన్లు ఉంటాయి, అసలు స్వర్గం ఉన్నట్టే ఉంటుంది. మీకు డ్రోన్ షాట్లు కూడా వేస్తాయి. ఈరోజు అయితే మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఆడికి వెళ్ళి మీరు కూడా చూసి మీరే కామెంట్ చేయండి లొకేషన్లు ఎలా ఉన్నాయి అన్నది. వెళ్ళిపోదాం. వచ్చింది తూనీగలు తిరుగుతూ ఉన్నాయి. కాసేపట్లో వాన వస్తుందేమో చూడాలి. అంటే చిన్నప్పుడు అటు చెప్తా ఉండేది మన పెద్దోళ్ళు. ఫ్రెండ్స్, మనం పోయే ఊరు వచ్చేసి ఇప్పుడు వాకాడ్ నుంచి విద్యానగర్ పోయే దారిలో ఉంటుంది. అదిగోండి గోడల కొండ కూడా మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే గోడల కొండ. లొకేషన్ చూడండి అట్లనే. వచ్చేసాం ఊర్లోకి. అయితే కాసేపట్లో మీకు ఆ చెట్లు తోటలు అన్నీ చూపిస్తా. ఇదిగోండి నేను చెప్పిన స్వర్గం వచ్చేసి ఇది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం గ్రీనరీయే. అదీగాక మామిడి చెట్లు కూడా హైబ్రిడ్ అవి ఉండవు, మొత్తం నాటు చెట్లే, ఎన్నో సంవత్సరాలు నాటు చెట్లు అయ్యి. చూడండి ఈ అరటికాయలు నేను అడుగున్నా, ఇస్తామని చెప్పున్నారు. ఎప్పటికి వస్తుందో మరి. దీన్ని కూడా మనమే తీసుకుందాం. ఇవన్నీ వచ్చేసి నాటు మామిడి చెట్లు. ఇప్పుడంతా హైబ్రిడ్ కదా, ఇలాంటివి నాకు తెలిసి రేర్ అయిపోయినాయి, ఎక్కడ కనిపించట్లే. వీటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో. కాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి నాటు మామిడి కాయలు, బంగినపల్లి నాటు మామిడికాయలు. అన్న ఎన్ని సంవత్సరాలు అన్న ఈ చెట్టుగా? 14 సంవత్సరాల మామిడి చెట్లు. ఇదిగోండి ఇదంతా అన్నీ నాటు మామిడి చెట్లే. ఇప్పుడు అసలు అందరూ హైబ్రిడ్ వేస్తున్నారు, కానీ ఇలాంటి దొరకడం రేర్ అయిపోయింది. వీటిని కోసి మక్క పెట్టరు, అవి పండి ఇగో ఇక్కడ దున్నిచ్చేస్తున్నారు. ఇక్కడ రాలుతాయి, కాయకి కూడా దెబ్బ తగలదు. పండిన తర్వాత అమ్ముతారు. మీకు ఇక్కడ డ్రోన్ లేపు చూపిస్తా, అద్దరిపోద్ది లొకేషన్ అయితే. లొకేషన్ చూసారు కదా, ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఏమనిపించింది అంత అద్దరిపోతాయి లొకేషన్లో అయితే. ఇక్కడ మీకు పనస చెట్టు చూపిస్తాయి. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు పనస చెట్టు. ఇదిగోండి పనసకాయలు బాగానే కాసింది సార్. ఈసారి చిన్నగా కాసినాయి. అరే కాయలు ఎక్కువైతే సైజు తగ్గిపోతుంది. ఈ చెట్టు గురించి మనకు తెలుసు కదా అన్న. దీనికి ఎన్ని సంవత్సరాలు అన్న? ఇది కూడా నాటు చెట్టే. వీళ్ళ సైడ్ అంతా నాటు రకాన్ని ఇప్పుడు వీళ్ళు బాగా చేస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తున్నాడు. ఇదిగో ఈయనవే అనమాట ఈ చెట్లన్నీ. ఓనరు రైతు ఓనర్ అన్నీ. ఇదిగోండి ఈ అరటి చెట్లు కూడా ఆయనవే. కూర అరటిదే. ఇవి వచ్చి కూర అరటి. మామూలు అమృతమని వేయలేదన్నా. ఏమైనా ల్యాండ్ వాడుకోవడం మీకు తెలిసినంతగా ఎవరో తెలియదయా ఇక్కడ మాత్రం. నిజంగానే విజయ్, కానీ స్టార్ట్ చేయి ఇంకెక్కమ్మా. కూర అరటి కావాలంటే ఉంటుందని చెప్పాడు కదా. ఈ ఊరే ఊరు గోడలి దక్షిణ పొలం. గోడలు ఇదా? గోడలే
జాండ్రపేట కదా దీనికి అవసరం లేదు జానపేట. అవునా గోడలి దక్షిణపురం అంట. ఇంకైతే మన స్పైడర్ మ్యాన్ పైకి ఎక్కుతున్నాడు. ముందు సెలెక్ట్ చేయి ఏదో. పైకి ఎక్కి తర్వాత ఏదో సెలెక్ట్ చేద్దాం. పెద్ద కాయే కదా ఏదే అందే. సరే ఆ కాయనైతే కింద ఇరు ఈతోటి ఇదిగో ఉయ్యాలా దీన్ని వేస్తున్నారు. దీంట్లో దించుతారు. పంపించి కాయని దీంట్లోకి వేసిన పాట కోసి మళ్ళీ తాడుకుండా కింద తీస్తారని చెప్పాలి. మీరే చెప్పినారు కదా, ఇంక నేను చెప్పట్లేదు అంతే. విజయ్ ఏ సెలెక్ట్ చేస్తున్నావు ఇప్పుడు? ఏ పెద్దగా ఉంటాయి ఏ పెద్దగా ఉంటాయి కావాలి. అమ్మో పెట్టాడే అప్పుడే ఫిట్టింగ్ అప్పుడే ఫిట్టింగ్ నాకు అనుకున్నానయ్యా. విజయ్ నాకు పండు చిక్కింది రే. పుండా పోయి ఉంటుంది అదే వేస్టా. కొద్ది దూరం పోయిన పాట మామిడి తోట అమ్మిండి. ఇంకో వీళ్ళ పొలం కూడా ఏదో సేల్కుందంట. మీదేనా? మీదే. వీళ్ళ పొలం కూడా ఇక్కడ దగ్గరలోనే సేల్కుందంట. ఎన్ని ఎకరాలు బ్రో? 4 ఎకరాలు. కావాలంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చెప్పాను కదా ఇది గోడలి పొలం వచ్చి జాండ్రపేట. మీరు వచ్చేసి దక్షిణ పాలెంలో ఉంటారు. ఈ సైడ్ ఏమైనా మా వాళ్ళు ఉన్నారులే. మా వాళ్ళు చెప్తే చాలా మంది ఇక్కడ కొనాలనుకుంటున్నారు. మీకు కూడా కావాలంటే వచ్చి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళని. గ్రీనరీ మాత్రం ఇక్కడ కాసేపు ఉండాలనిపిస్తుంది. దానికే అరే కొండవీడి దొంగలు చిరంజీవి ఆయన ఎక్కుతుంటాడు చూడు హీరో, అలా తాడెత్తుకున్నట్టున్నదిరా. వాడు చూడండి ఎంత దూరంలో ఉన్నాడు, చాలా హైట్ లో ఉన్నాడు. జాగ్రత్త రే. అర్థమైంది అర్థమైంది. ఇదంతా పనస చెట్టే మొత్తం. ఉండేదంతా పనస చెట్టు. ప్రాసెస్ హెవీగా ఉన్నది. ప్రాసెస్ హెవీగా ఉన్నది. అవును కదా. తాడిదే కష్టం. ఆ తాడు అట్టేసుకోను ఇట్టేసుకోను. ఒక చెరువు తీసుకో, దాన్ని దోసుకో, దాని వల్ల నువ్వు ఉండే కొమ్మకాయ అది చేయబట్టుకోవద్దు. ఆ పక్క చెయ్య. ఇగో కూరరెట్కాయలు ఇవి ఫ్లవర్. దీంతో వచ్చి కర్రీ చేస్తారు, భలే ఉంటుందంట. ఇక్కడ అన్ని గెల్లలు వేస్తున్నాయి. ఇప్పుడే కాయలు అయితే గెల్లలు వేస్తూ ఉన్నాయి. మన విజయ్ అయితే పైన కోస్తా ఉన్నాడు. ఇంకా కొయ్యలా కోస్తాడు కాసేపు. వదిలే కోసేనాడా? వస్తున్నా. ఎందుకు అనిపిద్దా? నేనుగా తీసేదా? వదులు 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 వదులు. అదిగోండి అన్న తాడులోంచి కింద అదిగో అదొకటి తీస్తా ఉన్నాడు కిందకి స్లోగా. మళ్ళీ పైకి లాగి కిందకి వదులు, వస్తుంది. పైకి లాగు. కొమ్మెత్తుకు పోయి వేస్తే వస్తుంది. రాదు అన్న. తడుతున్నారు ఎట్ట సౌండ్ వస్తే పడినట్ట. ఓకే అది ముదిరినట్ట. నేను చెప్పింది బాగోలా? ఇంకో మనం చూపిస్తే అట్లా చూపిస్తాం కాయలు. అది బాగుంది. ఇగో నా కాయలు కూడా కిందనే ఉన్నాయి. అవి కూడా కోసుకుంటాం. విజయ్ మనకి ఇదిగో ఇక్కడ దించి ఒకటి వాటం కూడా. అది చాకి ఎత్తుకొస్తున్నావు కదా కింద పడినాయి. ఒక్కరంతే కదా. కిందలు పోతాయేమో చూడు. బాగుందిరా. అది కూడా వాటంగా ఉందిరా కాయ. దిగిరా. విజయ్ గారు సక్సెస్ఫుల్గా ఈ కాయలన్నీ కోసేసి దిగేశాడు. ఇప్పుడు మేము వచ్చిన పనిలో పనిగా ఈ అన్న వేరే వాళ్ళకి కూడా మా చేత గోపించేస్తాడు. ఎవరికైనా ఒకే పని కదా అని చెప్పు. అదే అంటే ఎక్కలేని వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. మాకు అట్టని రేటు తగ్గిలే. కేజీ 30 రూపాయలు 50 రూపాయలు 30 రూపాయలకి ఇస్తున్నాం. ఇప్పుడు తక్కువే కదా రేట్. ఎక్కడైనా 30. పోయినసారి మనకి ఎన్ని కాసినాయి? చాలా తక్కువ కాసినాయి. ఈసారి ఎక్కువ కాసినాయి కదా. వెయిట్ తక్కువ కదా. సైజు అవును సైజు 25 కిలోలు 20 కిలోల సైజు ఉండే. అవునవును సరైన సైజులు అండి. మామిడి పండు ఆయన ఇంటికి ఎత్తుకెళ్తాడని పెరుక్కునేసాడు. వాళ్ళ అన్న రాలా ఈరోజు, లేకపోతే ఈ వాళ్ళకి ఆ మామిడి పండ్లు అన్ని తినేసి ఉంటాడు. నాటు మామిడి చెట్టు పోయిందా? దీన్నే డాగులు అంటాం మేము. సరే ఏం డ్యామేజ్ రాదు. 2-3 రోజులు వేసుకుంటే డ్యామేజ్ వస్తుంది. నాటు మామిడి పండు ఎట్టుంది రాజు? బాబు ఈ కాయలు వేసుకో. వస్తానా.
కోరినాటి చేసుకో ఎట్టుందా అమృతమే అమృతమే రా సరిపోతాయా సరిపోతాయినా ఈరోజు పనసకాయలు నా మామిడి పండు ఎదురా మామిడి పండు ఇస్తాడు లేరా వాడు తినేసినాడు ఈ మాయి లేరా ఇగోండి ఈ రెండు వచ్చి 14 కేజీల 170 వచ్చినాయి అసలు మామూలుగా రెండు విడివిడిగా పెడితే 6 12 లెక్కేసుకుంటారు 14 ఎంత అండి 420 అండి అంటే నాటు మామిడి పండ్లు తలా ఫ్రీగా ఇస్తున్నాడు ఫ్రీగా ఇచ్చాడు తలా తీసుకురా మున్సాయి తీసుకో తిను ఆయన యాక్షన్ ఇగో ఈ గోతాలు వేసేసుకున్నాం ఇంకైతే ఇంటికి బయలుదేరేస్తాం మొహాలు చూడండి అట్టే అయిపోయినాయో వచ్చేటప్పుడు ఒక విధంగా ఉన్నాయి ఇప్పుడు ఒక విధంగా ఉన్నాయి అవి పైన చీమలు ఉంటాయి లడ్డు చీమలు అది ఇప్పుడైతే ఇంకా కాయలు తీసుకెళ్ళి మక్క పెట్టేస్తాం ఇంకా మక్కిన తర్వాత అయితే కోసి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ వారం రోజుల తర్వాత ఇంకా పైనే అప్పుడైతే మన పనసకాయ పండింది ఇంకో రెడీగా ఒక మనిషి అయితే కూర్చొని దాని సైజ్ వస్తూ ఉన్నాడు ఇదిగో అన్నీ తెచ్చి పెట్టుకున్నాడు పనసకాయ కోయడానికి ప్లేటు చాకు పనసకాయ ఇదిగోండి ఎక్కువ పండిపోయింది అంటే విజయగాడు లేడు వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని తిరుపతికి పోయినాడు అందుకని చెప్పి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక అది పండిందో లేదో చూడక ఎక్కువ పండిపోయింది వాడు కానీ ఉంటే రోజుకి ఒకసారి చూస్తుంది దాన్ని ఇంకోటి మా మామ కూడా వచ్చాడు ఇప్పుడు కోయడానికి పండుంది మామా బాగా ఎక్కువ పండిపోయింది అసలు బాగా కాదు ఎక్కువ మరే ఆయిల్ తెచ్చుకున్నా సౌరు తెస్తానండి పనసకాయకి ఎప్పుడు కోయాలన్నా ఈ నూనె పుయ్యాల్సిందే లేకపోతే చేతులకు అంటుకునేస్తుంది అది అందరికీ తెలిసిందే ఒకవేళ చేతులకు అంటుకున్నా కూడా ఈ సౌరు పూసుకొని గుడ్డకే తుడిస్తే మొత్తం తెలుపు అది ఉంటుంది కదా అతుక్కుంటుంది అది కూడా ఊడిపోద్ది మొన్న రోజు నేను తీసా మామూలుగా మొత్తం అతుక్కుపోయింది ఇంకా అతుక్కుపోద్ది అప్పుడు ఆహా వీడికి సంతోషం ఈరోజు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు లేడు వీడికే మొత్తం కొంతమంది పాపం తెలియకుండా ఎప్పుడంటే అప్పుడు కోసేస్తుంటారు అది స్మెల్ వస్తుంది అప్పుడు కోస్తేనే అది పండినట్టు అనమాట అదే మనం పిలుస్తుంది అది వాసనకా భలే వస్తుంది అయితే వాసన ఇది కూడా బాగా వస్తుంది వాసన అది ఇంకా ఎక్కువ పండిపోయింది రా ఇదే పూర్తిగా తిన్నాక బలప్రయోగం చేస్తున్నాడు ఎందుకు అంత బాధ అందుకే మొన్న ఏలు నీకు చేప కూడా గొయ్యిలాపింది ఇందాక నేను కోసి ఇచ్చిన అరే ఫ్రెండ్స్ మా మామ అంతే ఏదన్నా చేయలేమన్నామంటే వాదికల్లా దాన్ని చేయాలని ట్రై చేస్తాడు అప్పుడే ఏదో దెబ్బ తాగుతుంటుంది రే నువ్వు పట్టుకోరా ఈ సైడ్ నువ్వు పట్టుకో ఆ సైడ్ ఎందుకండి బువా స్మెల్ సంపుతుంది కదా రే మా మామయ్య తోటి గింజలు తెస్తా ఉంటే అజ్జి నీట్గా ఒలుచుకొని తినేస్తున్నాడు ఇదిగోండి మూతికి కూడా అంత అయిపోయింది మీరు చూడొచ్చు మూతి మీద కనిపిస్తున్నది రా రే చెప్తున్నా కదా నేను కూడా టేస్ట్ చూసా ఒకటి అంతే తినలేదు ఫ్రెండ్స్ అంటివా ఏం మందలా అదే కదా అన్నది అజయ్ ఇది ఒకరంత లేతకాయ కోసినట్టు అనిపిస్తుందిరా మధ్యలో పండు ఉంది కొన్ని బాగున్నాయి కొన్ని పైన తెల్లగా ఉంది కదా మామూలుగా ఇటు ఎప్పుడు అవ్వదు మాకు ఏమో ఈసారి దిష్టి పోయింది మా మాంజుడు ఫుల్ గిటకరిచ్చుకు వస్తున్నాడు తెక్క కత్తి ఒక పనసకాయ మొత్తం కోస్తే ఇన్ని తక్కువ తొనలు రావడం ఇదే ఫస్ట్ టైము చెత్త ఎక్కువ నాది నువ్వు తినేస్తే ఆడుంటదే అబద్ధాలు ఫ్రెండ్స్ ఫస్ట్ తిన్నా ఒక్కటే ఫ్రెండ్స్ ఒక్కటి కూడా తినలేదు ఫ్రెండ్స్ చాలా పోయింది ఇది లేట్గా కోసినందువల్ల పోయింది అనమాట కాయ కొన్నే వచ్చినాయి తీయగా ఉంది ఫ్రెండ్స్ చిన్న దీపు కదా బాగా పండింది ఎక్కువ పండిపోయింది కాకపోతే ముదరలా కాయ ముదురుంటే పండు మొత్తం ఒకే రకంగా పండి ఉండేది కాయ ఒకనంత లేతది కాబట్టి కొద్దిగా ఎక్కువ పండిపోయిన చోట పోయింది అలా అయిపోయింది ఇదైతే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో లొకేషన్లు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నాకైతే ఆ ఊరు లొకేషన్లు అయితే భలే నచ్చుతాయి పనసకాయ కూడా కొద్దిగా అటు ఇటు అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు లేడు కదా విజయ్ గ్యాప్ ఆటోమేటిక్గా వస్తుంది వీడు తింటాడు కానీ చెప్పలేడు బాయ్